షుగర్ హనీ నార్మల్స్ చేయకూడదు. మీ దగ్గర 2 డబ్బాలు మైగ్రేట్ చేయడానికి మనుషులు లేదు, బండి లేదు, కార్ లేదు, ఆటో లేదు. ఆటో డబ్బులు కూడా నాకు ఎక్కువ షుగర్ ఆటో పెట్టుకుంటాను. ఒక 1 రూపాయలు ఖర్చు పెడతాను, ఖర్చు పెట్టి ఆటో పక్కకి తీసుకెళ్తాను. మీరు 2 అన్నారు కాబట్టి ఓకే. ఒక రైతు 10 ఖచ్చితంగా మీకు పెద్ద ఆటో కావాలి కదా, అప్పుడు ఆయనకి ఖర్చు అవుతుంది కదా. 2 నెలలు నాకు హనీ లేకపోయినా పర్లేదు, నేను ఫీడింగ్ ఇచ్చేసి సేల్ చేసుకుంటాను, ఆ పని పెట్టుకుంటాను. లేదంటే ప్రతి 15 రోజులకు ఒకసారి మీరు ఆ పొలానికి వెళ్ళి చూడాలి కదా, మీకు అదొక ఖర్చు కదా. అలా అనుకుంటారు రైతు. మీరు ఏం వస్తుంటే 10 బాక్సులు పెట్టాలి అనుకున్నప్పుడు మినిమం ఒక 2 ఎకరాలు చూసుకోవాలి. ఇయర్ జనవరి నుంచి డిసెంబర్ వరకు వాలెట్ ఫ్లవర్ వచ్చేటట్టు చూసుకుని ప్లాన్ చేసుకోవాలి. 1 ఇయర్ వరకు ఉంటుంది. ఈ మీటింగ్ అన్ని కూడా సీజనల్ ఉన్నాయి. మనం ఇయర్ రౌండ్ వచ్చే కూడా కొంచెం చూసుకొని ట్యాంక్ ఇచ్చి ఇవ్వడం. ఈ ఉంటుంది కదా డ్రమ్ స్టిక్, ములక్కాయ 2 సార్లు వస్తుంది సంవత్సరం, కానీ పువ్వు ఎక్కువ వస్తుంది. జాములు ఒక చెట్టు పెట్టుకోవడము, అలా కొబ్బరి చెట్టు తీసుకోవడము, అది కూడా పువ్వు మట్టలు ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. పూత కొబ్బరి చెట్టు సంవత్సరం పొడుగు వస్తుంది. ప్యాడింగ్ పని ప్యాడింగ్ వేసి టొమాటో కూడా వస్తుంది కానీ చాలా టొమాటో వచ్చింది. ఏంటండి మొక్కజొన్న మేడం, మొక్కజొన్న సూపర్. ఇంకా బ్రీడింగ్ అవుతారు బాగా. క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది కదా, రాయల్ ఎక్కువ వస్తుంది. రాయల్ ఎక్కువ ఉంటుంది, క్వీన్ యాక్టివ్ ఉంటుంది. క్వీన్ యాక్టివ్ అంటే మనకి తొందరగా వేసి పెట్టేయడము హెల్దీగా అయిపోతుంది బాగా. మీరు పెద్దయినా మీ డౌట్ క్లియర్ అయిందండి. అక్కడ అన్ని బాక్సులు చూస్తున్నారు మీరు ఒక్క ప్లేస్ లో. మీరు అన్నట్టు 100 పెట్టినారు. 50 ఎకరాల వాళ్ళు ఏం చేస్తున్నారంటే సుధా నీళ్ళు పెట్టినారు. అదే మేము పొలంలో పెట్టినప్పుడు చూపిస్తారు. వాళ్ళకి ఈల్డ్ ఎక్కువ రావాలి, దిగుబడి ఎక్కువ రావాలి, అందుకని పూలు ఇస్తున్నారు. అంటే జస్ట్ మాయ చేసేసి హనీ హార్వెస్ట్ చేసేసి అమ్ముకుంటున్నారు, మనీ చేసుకుంటున్నారు. కలిపి ప్యూర్ కాదు. మామూలుగా హనీ తయారవుతుందంటే పువ్వు నుంచి మొత్తం కలెక్ట్ చేసుకుంటాడు. ఇక్కడ స్టమక్ లో దాక్కుతుంది, స్టమక్ లో ఆల్రెడీ ఎంజాయ్ ఉంటుంది. అవసరం లేదు, నీళ్లు పెట్టాలి, మర్చిపోవద్దు. ఒక బకెట్ లో నీళ్లు పెట్టి పుల్లరేయాలి. పుల్లలు వేయడంతో వింగ్స్ తడిచిపోతాయి, డైల్ చేస్తుంది. ఒక దూకింది అనుకోండి, ముందు వింగ్స్ తడిచిపోయినట్టు ఎగరలేదు, అది చచ్చిపోతుంది. సో పుల్లలు లాంటి వేస్తే పుల్లలు పెంచి పాకుంటే నీళ్ళు తాగేసిస్తుంది. నెక్టార్ అనేది కొద్దిగా కాన్సన్ట్రేటెడ్ గా ఉన్నప్పుడు నీళ్లు తీసుకెళ్లి డైల్యూట్ చేసుకుంటే వింగ్ ఉంది. ఏదో లోపల ఉన్న వాటర్ అంతా కూడా అయిపోతుంది ఆస్మోసిస్. బట్ ఏంటంటే ఎక్కువ పెట్టాలి, డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. అన్ని ఒక దగ్గరే పెడితే డిసీజ్ కూడా ఏమైనా డిసీజ్ ఉన్నాయని స్ప్రెడ్ అవుతుంది. వినండి, డ్రిప్ వాటర్ దగ్గర డ్రిప్ దగ్గర నీళ్ళు తీసుకుంటాడు. ఏమైనా కోలం లాగా లాగా ఫర్టిలైజర్స్ కలుపుతారు కదా డ్రిప్ వాటర్ లలో. డ్రిప్ వాటర్ లో ఫర్టిగేషన్ ఇచ్చినప్పుడు కొంచెం చూసుకోండి. మీరు వాటర్ స్పోర్ట్స్ ఇవ్వండి, అప్పుడు సమ్మర్ కదా నార్లకు వరికి అంతా గ్రాండ్ చదువుతారు. అప్పుడు మనం సెట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? గ్రాన్యూల్స్ దగ్గరికి అవి వెళ్ళవు. స్ప్రే అయితే కనుక పువ్వుల మీద స్ప్రే అయినప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రైతులు ఉన్నారు, రేపు పొద్దున్నే కమ్యూనిటీ ఎప్పుడొచ్చి ఉండాలి, బ్లైండ్ గా ఫాలో అవ్వదు. మనం ఇరుగు కొనుక్కోవాలంటే కొద్దిగా మంచిగా రిలేషన్ లో ఉండి ఎవరైతే మందులు కొడుతున్నారో ఆ రైతు మన పీకి అన్ని చెప్పేటట్టు ఉండాలన్నమాట. అరే బాబు, నేను పొద్దునే మందులు కొడుతున్నాను, నీ ఈగలు కాపాడుకో అని చెప్పాలి. అప్పుడు మనం ఏం చేయాలి, సాయంత్రం అవ్వగానే అవన్నీ లైట్ పోవగానే ఇంట్లో వెళ్ళిపోతాయి. అవన్నీ వెళ్ళిపోయిన వెంటనే ఆ ఎంట్రన్స్ హోల్లో స్పాంజ్ ముక్కలు, చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అందులో పెట్టేసేయాలి. పైన ఒక చిన్న పాలిథిన్ షీట్ గానీ ఏమైనా వేసినా గానీ, మామూలుగా మనం ఇక్కడే తాగుతారు, గాలి కట్టు కూడా పోతాయి కదా, గాలి ఇస్తే అది పోతాయి.
సో మన డబ్బా మీద పడే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ అందులో రిజర్వ్స్ ఉంటాయి కాబట్టి నిత్యాలు ఫారెన్ ఆల్రెడీ కలెక్ట్ చేసి పెట్టుకుంటాం కాబట్టి 24 గంటల వరకు బయటకు పోనీయగలరు. పొద్దునే ఓపెన్ చెయ్యాలి, ఈయన పొద్దునే కొట్టేసుకుంటారు మందు. నెక్స్ట్ డే పొద్దునే ఆ మూత తీసేయాలి మందు ఆ హోల్ లో పెట్టి. 24 గంటల తర్వాత పెద్ద ఎఫెక్ట్ ఉండదు. మీకు ట్రయాంగిల్ సెట్స్ కదా, కుటుంబానికి మీద కలుపు మంది మీద రెడ్ కలర్ ట్రయాంగిల్ ఉన్నది వాడకూడదు. వాడితే చాలా డేంజరస్. 24 గంటల తర్వాత ఎఫెక్ట్ ఉండదు. కొద్దిగా చూసుకొని గ్రీన్ బ్లూ ఉంటాయి వాడుతుంది. ప్యాడిమిక్ అసలు వెళ్ళదు, కాకపోతే గాలితో వస్తేనే వస్తాయి. చుట్టుపక్కల వాళ్ళకి కూడా కొద్దిగా నేచురల్ ఫార్మింగ్. మీరు ఒక్కసారి దిగుబడి ఎక్కువ వస్తుందని మీకు అర్థమైతే ఎవరేం చెప్పక్కర్లేదు, మీరే పురుగు మందు తగ్గించేసి మనకు కావాల్సింది దిగుబడి ఎక్కువ రావాలి. ఒప్పుకుంటారా? పురుగు మందులు ఉంటుంది ఏంటి, వచ్చే లాస్ ని కాపాడుకోవడం కోసమే కదా. మీరు తేనెటీగలు పెట్టుకోవడం వల్ల ఎక్కువ లాభం వస్తున్నప్పుడు పురుగు మందులు ఏదో కొడతారు మీరు. ఎవరు మాట్లాడండి డిసీజెస్ ఉంటాయి కదా వాటికి, వాటికి ఏమైనా తెగులు వస్తుంది, తెగులు మందు కొడతారు, గుళికలే ఇస్తారు కదా మాక్సిమం. స్ప్రే చేస్తారు, తెగులు అది చేస్తారు స్ప్రే మేడం. ఆ మిర్చి అయితే అయితే అంతగానం అనుకున్న వాళ్ళు అయితే పురుగు మంది ఎందుకు కొడతారు? వాళ్ళు కొడుతూ వాళ్ళు డబ్బు సంపాదించుకుంటారు. అవతల చస్తే వానికి ఇది తవ్వకాలం పోతే వానికి అంతగానం అందరూ అట్లా ఉన్నారు ఇప్పుడు. ఒకటే పని మంచిగా ఇవన్నీ మందు కొట్టిపోతారు. చూసి కొట్టండి. అది పోతేనే కంది ఉన్నది. ఓరాజు కంది కాయ నిలబడదు. ఒకే రోజు కఠినంగా పని చేస్తారు. 19 మొత్తం ఈ నెల మళ్ళీ అడ్డు ఉంటుంది. అంటే ఓరాజు క్వాలిటీ కూడా ఆ మందులు అటువంటి సరే కొట్టేటప్పుడు ఎర్ర లేబుల్ ఉన్నాయని చూసుకోండి. వద్దు లేబుల్స్ కాకుండా చాలా డేంజర్. కొట్టుకోండి కొంచెం మార్చి మన బీచ్ని కాపాడండి బయటకు వెళ్ళనివ్వకుండా. మీరు ట్యూబ్ లైట్స్ కింద పెట్టింది అనుకోండి, స్ట్రీట్ లైట్స్ ఉంటాయి కదా, దాని మీద డబ్బా పెట్టారనుకోండి, అవి తెల్లారిందంటే రాత్రి కూడా పోతాయి. స్టోరేజ్ వాటికి రెస్ట్ ఇవ్వండి. స్ట్రీట్ లైట్స్ కింద పెట్టదు. లైట్ పెట్టింది, లైట్స్ పెడతాయి కదా, చైన్ లైట్ పెట్టింది. అలా ఇచ్చి పాపం ఎలాంటి అని వెళ్ళిపోతాయి అవి స్టోరేజ్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అయితే ఇప్పుడు మగ్గు అవును, కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. పక్కోతో పంచాయతీ రిటైల్ పనికి రాని పక్కన కోఆపరేట్ చేసుకొని ఆయన విషయాలు కూడా ఎక్కడికి వస్తుంది ఇవాళ కొట్టేటి నాకు చెప్పు నేను దాచుకుంటాను 10 రకాల